శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మీయులారా, ఇక మనకు ఈ జనవరి నెలలో మీనరాశికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ధనలాభం ఎక్కడి నుంచి వస్తుందో కానీ ధనలాభం మాత్రం వస్తుంది. వృత్తి వ్యాపారాలలో వృద్ధి, కానీ కొన్ని చిక్కులు ఉంటాయి. వృద్ధి ఉన్నప్పటికీ కొన్ని చిక్కులు ఉంటాయి. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, వెళ్తున్న చోట నీడ ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉన్నప్పటికైనా కానీ కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. సుఖ సౌభాగ్యాలు మంచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం కొద్దిగా ఏర్పడుతుంది. కొన్ని ఆపదలు రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని అనుకోకుండా పాపపు పనులు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని మంచి మనస్సు లేనటువంటి ఒక దుర్మార్గులైన వ్యక్తులతో పరిచయం ఏర్పడము, వారి వల్ల కొన్ని పాపపు పనులకు అడుగు ముందుకేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన డబ్బు ఖర్చు పెడుతుంటారు మీరు. ఆ డబ్బును జాగ్రత్తగా చూడండి. ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టండి. ఈ డబ్బులు అనవసరంగా దుష్కార్యాలకు ఖర్చు పెట్టి బాధపడకండి. ఇక రెండవ వారానికి వెళ్ళినట్టయితే మనస్సు ఎప్పుడు అశాంతిగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది. ఉద్యోగ భంగం, చేసే ఉద్యోగం మనస్సు సరిగ్గా లేకపోవడం వల్ల, ఉద్యోగంలో సరైన యొక్క పని చేయకపోవడం వల్ల ఉద్యోగ భంగం ఏర్పడడానికి, ఏవో కొన్ని ఈ దుర్మార్గుల మాటలు విని ఏవో కొన్ని తప్పులు చేయడం వల్ల సస్పెండ్ కావడము అలాంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో. ఇక ఉద్యోగంలో మార్పు రావడానికి కూడా ఆస్కారం ఉంది. పోట్లాటలు, బంధుమిత్రులతో విరోధాలు కూడా ఏర్పడడానికి ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే శారీరక బలహీనత, శరీరం సహకరించకపోవడము, అనారోగ్యంగా ఉండడము, దాంతోపాటు కోపం పెరిగిపోవడము, మనోవ్యాధి, దేశ సంచారాలు చేయడము, ఇలాంటి అనేటువంటి ఒక కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక నాలుగవ వారము అనుకోని కష్టాలు రావడం అనేటువంటిది ఉంటుంది. అనారోగ్యంగా ఉంటుంది, మనస్సు నిలకడగా ఉండదు. ఒక పని చేయబోయి ఇంకో పని చేయడము, దానివల్ల 10 మందిచే మాటలు పడడము, ఆఫీసులో మాటలు పడడము, వృత్తిలో ఉద్యోగ వ్యాపారాల్లో దెబ్బతినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క కొన్ని సమస్యలు రావడానికి మీనరాశి వారికి ఈ నెలలో ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండు. దుర్గా స్తోత్రం పారాయణం చెయ్యండి. ప్రతిరోజు కూడా శ్రమ అనుకోకుండా ఆ దుర్గాదేవిని శరణు పొందండి. దగ్గరున్న అమ్మవారి దేవాలయం ఏదైనా సరే, దుర్గాదేవి అంటే దుర్గాదేవి గుడే కావాలని లేదు, దగ్గరున్న ఏ దేవాలయానికల్లా వెళ్ళి ప్రతిరోజు అమ్మవారికి ఒక 5 ప్రదక్షిణాలైనా చేసి ఆ దుర్గా స్తోత్రం చదువుకోండి. ఆమె దుర్గతి నాశిని. ఆ దుర్గాదేవి మన కష్టాలన్నీ కూడా పొడగొడుతూ ఉంటుంది. దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. మన యొక్క దుఃఖాన్ని నాశనం చేసేటువంటిది ఎవరయ్యా అంటే ఒక దుర్గాదేవి మాత్రమే. ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేటువంటి ఒక అమ్మ ఎవరయ్యా అంటే దుర్గాదేవి మాత్రమే. అమ్మా అని పిలిస్తే వచ్చి పలికేటువంటి ఒక తల్లి ఎవరు అంటే దుర్గాదేవే. కాబట్టి ఆ దుర్గాదేవిని శరణు పొందినట్టయితే ఈ మీనరాశి వారికే కాక ఈ 12 రాశుల వారికి ఏ కష్టం ఉన్నా కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఓం శ్రీమాత్రే నమః, మీకు ఏదీ లేదు ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక ఈ 3 అక్షరాల నామాన్ని కూడా మనస్ఫూర్తిగా నిరంతరం మనస్సులో మననం చేస్తూ ఉంటే అన్ని కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవనం చేసుకుంటారు, శుభంగా ఉంటారు. ఇది శుభం. ఆత్మీయులందరికీ కూడా 2025వ సంవత్సరం నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.